బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన లెవెల్స్‌ని యాజ్ యూజువల్‌గా రెస్పెక్ట్ చేసింది. యెస్టర్‌డే అనాలిసిస్‌లో ఈ 3 జోన్స్‌లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అప్ సైడ్ 50,600 బ్రేక్ అయితేనే ఈ జోన్ వరకు మొమెంటమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ 50,200 బ్రేక్ అయితేనే ఈ జోన్ వరకు మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన వెంటనే 50,600 లెవెల్‌ని బ్రేక్ చేసి ఈ జోన్‌ని టెస్ట్ చేసింది. అండ్ అగైన్ మళ్ళీ 50,600 లెవెల్‌కొచ్చి అప్ సైడ్ మూవ్ అయింది. ఈ 3 జోన్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ బయటకి వెళ్ళింది. సో, కొంచెం హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో అబ్జర్వ్ చేస్తే అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్ టైమ్ హై నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. మేబీ బ్యాంక్ నిఫ్టీ ఫోర్త్ టైమ్ ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేయడానికి రావచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ అప్ ట్రెండ్ చేయాలంటే ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. సో, మ్యాక్స్ మండే ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయిందంటే ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసి రివర్సల్ అవ్వచ్చు. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే నెక్స్ట్ వీక్‌లో 52,100ని ఎయిమ్ చేయొచ్చు. నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. సేమ్ నిఫ్టీ కూడా యాజ్ యూజువల్‌గా మన లెవెల్స్‌ని ఎగ్జాక్ట్‌గా రెస్పెక్ట్ చేస్తుంది. నిఫ్టీ కూడా హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. సేమ్ బ్యాంక్ నిఫ్టీలానే నిఫ్టీ కూడా ఫిఫ్త్ టైమ్ ట్రెండ్ లైన్ టెస్ట్ చేయడానికి అప్ సైడ్ వస్తుంది. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఫర్దర్‌గా నిఫ్టీ ఈ జోన్ నుంచి రివర్స్ అవ్వచ్చు. లేదా ఈ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవ్వచ్చు. ఒకవేళ ట్రెండ్ లైన్ నుంచి రివర్సల్ అయితే ఈ లెవెల్ సపోర్ట్స్‌గా యాక్ట్ అవుతాయి. బట్ నిఫ్టీ అప్ ట్రెండ్ అవ్వాలంటే ఈ జోన్ బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్‌గా మన లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్‌ని ఫిన్ నిఫ్టీ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ జోన్ అండ్ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ జోన్ ఫిబొనాచిలో 0.5గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ జోన్ నుంచి రివర్సల్ అయితే ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. లేదా డైరెక్ట్‌గా బ్రేక్ చేసిందంటే ఈ జోన్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది.